భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికీ భారతదేశంలో 2 సంస్థలు మాత్రమే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫార్ములాను ఇతర సంస్థలకు కూడా ఇవ్వటానికి ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. భారతదేశం వ్యాక్సిన్ హబ్. ఇక్కడ ప్రపంచానికి కావాల్సిన వ్యాక్సిన్లను తయారు చేసే సత్తా భారతదేశానికి ఉంది. కానీ ఫార్ములాను పంచుకుంటే మాత్రమే, ఇతర సంస్థలు కూడా వ్యాక్సిన్లను తయారు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తే మాత్రమే వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుంది. దేశ అవసరాలకు సరిపడే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎటువంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎప్పటిలోపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ప్రకటించే అవకాశం ఉంది? ఎస్ రోహిత్, వివిధ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల్ని భారత్ ఆహ్వానించడంతో పాటు వ్యాక్సినేషన్ ఉత్పత్తిని పెంచడానికి కొన్ని కీలక చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతోంది. ముఖ్యంగా ఆయా వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఇచ్చిన లెక్కల ప్రకారం మరో 5 నెలల్లో 216 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి భారత్ లో అందుబాటులో ఉంటుంది. దీంతో 5 నెలల్లోనే భారత ప్రజానికానికి అందరికీ కూడా వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వస్తుంది అని చెప్పి ముఖ్యంగా నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ కొద్దిసేపటి క్రితమే ఈ కోవిడ్ బులెటిన్ సందర్భంగా వెల్లడించడం జరిగింది. సో ఇప్పటికే అనేక వ్యాక్సిన్ సంస్థల్ని ముఖ్యంగా ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సహా అనేక సంస్థలతో మొదటి నుంచి కూడా కన్సల్టేషన్ లో ఉన్నాం. ఆ దేశాలు భారత్ లో వచ్చి ముఖ్యంగా ఇక్కడ ఉత్పత్తిని స్టార్ట్ చేసేలా లేదా ఇక్కడికి ఎగుమతులు చేసే విధంగా ఆయా వ్యాక్సిన్ సంస్థలతో కూడా మేము ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అనేక ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ అనేది చాలా సమయంతో కూడుకున్న ప్రక్రియగా జరుగుతుంది. అమెరికాలో ఇప్పటి వరకు 46% మంది ప్రజలకే సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ జరిగింది. అలాగే జర్మనీలో 34% ప్రజలకే సింగిల్ డోస్ మందికే జరిగింది. సో భారత్ లో అనేక రాష్ట్రాల్లో 45% పైగా మొదటి డోస్ వ్యాక్సినేషన్ అనేది జరిగింది. ఇది అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఆయా దేశాల్లో ఉన్న ప్రజానీకం కంటే ఎక్కువ. సో ఖచ్చితంగా భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందుంది. మరింత సరళతరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఇప్పుడు భారత్ బయోటెక్ సంస్థ ముఖ్యంగా అనేక కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయబోతోంది. కోవాక్సిన్ 55 కోట్ల డోసుల్ని డిసెంబర్ నాటికల్లో ఉత్పత్తి చేయబోతుంది. అలాగే కోవిషీల్డ్ 75 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయబోతుంది. దీంతో ముఖ్యంగా ఈ కోవాక్సిన్ భారత్ బయోటెక్ సంస్థ యొక్క ఫార్ములాని ఇతర సంస్థల్లో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా కేంద్రం చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పిఎస్యు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లో ఈ వ్యాక్సిన్ ఫార్ములాస్ ని ఉపయోగించి అక్కడ ఉత్పత్తిని పెంచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొంత ఆర్థిక సహకారాన్ని కూడా ఆయా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కి చేసి వ్యాక్సినేషన్ ఉత్పత్తిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా వ్యాక్సిన్ డోసులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందో రాష్ట్రాలకి వాటిలో 70% సెకండ్ డోస్ కు వినియోగించాలి. 30% ఇప్పుడు కొత్తగా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ కోసం వినియోగించాలన్న అంశాన్ని కూడా రాష్ట్రాలకు చెప్తూనే త్వరలోనే ప్రజానీకం అందరికీ కూడా వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వస్తుంది. 5 నెలల్లో ఆయా ముఖ్యంగా ఉత్పత్తి సంస్థలు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ఇచ్చిన డేటా ప్రకారం 216 కోట్ల డోసులు అనేవి భారత్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. సో ఖచ్చితంగా ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్ అనేది త్వరలోనే పూర్తవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కోవిషీల్డ్, కోవాక్సిన్ తో పాటుగా బయోఈసబ్ యూనిట్ వ్యాక్సిన్, అలాగే జైడస్ కార్డిల్లా, అలాగే నోవావాక్స్, బీబీ నాజల్ వ్యాక్సిన్ సహా జెనోవా వ్యాక్సిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని కూడా కేంద్రం చెప్తోంది. రోహిత్, రైట్, థ్యాంక్ యూ గోపి. ఇప్పటికే భారత్ ప్రపంచ దేశాలను అడుగుతోంది పేటెంట్ హక్కులను కొంత వదులుకునే దిశగా, అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర కంపెనీలతో పంచుకునే దిశగా ప్రయత్నాలు జరిగితేనే వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉంటుంది, ప్రపంచ అవసరాలను, దేశ అవసరాలను తీర్చడానికి అవకాశం ఉంటుంది అని ఇప్పటికే భారత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు భారత్ ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాక్సిన్ టెక్నాలజీకి సంబంధించి ఇతర కంపెనీలతో పంచుకునే విధంగా ఒక నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. Sequencing to identify the role of any variant in the severity and the transmission in Tamil Nadu. So this is briefly about the 6 states where we are in fact
going to discuss the scenario there. We are all by now aware of the strategy to fight COVID. Whether there is a surge or whether there is no surge, the strategy remains the same. Whether there is a variant affecting or variant not affecting, the strategy remains the same. And you have all learnt how to handle COVID, starting from emphasizing on COVID appropriate behavior, ensuring that the COVID appropriate behavior is implemented well. Then of course the strategy to trace, track, test, treat, and then of course ensuring, which we have been doing, to expand our infrastructure. And now in fact because of the complexity and the long duration of the pandemic now,